అలాగని చెప్పి ఒక వర్గాన్ని వదిలేసుకోకూడదు. మనం ఏ రాజకీయ పార్టీ కూడా ఒకళ్ళు ఓటేయలేదని ఎప్పుడు వదిలేసుకోకూడదు. ఇప్పుడు రెడ్లు ఓటేయలేదు కదా అని చెప్పేసి రాయలసీమను వదిలేసింది తెలుగుదేశం. వదిలేస్తే వాళ్ళు అన్ని సీట్లు ఎందుకు వస్తాయి? అక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డిని ప్రమోట్ చేయడమా, లేకపోతే రాంప్రసాద్ రెడ్డిని ప్రమోట్ చేయడమా, ఇట్లాగా వీళ్ళ రెడ్లను ప్రమోట్ చేసుకొచ్చుకుంది కదా. దాని ఇంపాక్ట్ అక్కడ కూడా గట్టిగా సాధించింది. అంటే ఇది ఒక నిరంతర ప్రవాహం, సముద్రపు అలల్లాంటిదే. ఎక్కడా కూడా పడిపోతుంది అనిపిస్తూ ఉంటది, కానీ మళ్ళీ పుట్టుకొస్తా ఉంటది. దాన్ని సాగించాలి కానీ మధ్యలో వదిలేయకూడదు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం మొత్తాన్ని పవన్ కళ్యాణ్కి రాసి ఇచ్చేయకూడదు. ఇచ్చేస్తే రేపు పొద్దునే ఇప్పుడు ఎక్కడ ఎందుకు మీకు వాయిస్ స్ట్రాంగ్గా వ్యక్తం చేయగలిగినటువంటి వాళ్ళల్లో ఎక్కువగా కాపు ఎస్సీ వర్గాలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. బీసీ సామాజిక వర్గాల వాళ్ళు కూడా తక్కువే. అంటే వాళ్ళని డెవలప్ కానీ ఎట్లా మనం ఇప్పుడు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ మంచి నాయకులే, కానీ కన్స్ట్రక్టివ్గా సాగతీసి టోటల్గా అందరూ కలిసి పనిచేస్తున్నారు వీళ్ళు లేదు. వీళ్ళకి మళ్ళీ ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్తో మాట్లాడుతున్నారా, తిడుతున్నారు, అయిపోతుంది అక్కడ. కానీ సరిగ్గా చేస్తే వాళ్ళకున్నంత టాలెంట్ ఇంకెవరికి లేదు. కానీ వాళ్ళు సంఘటితం అవ్వరు. అదే వీళ్ళల్లో సంఘటితం అవుతుంటారు. ఇప్పుడు వీళ్ళు ఎనాలిసిస్ చేయడం కూడా, ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ధోరణిలో కూడా కాపులకు కానీ వీళ్ళు దాన్ని ఏమంటారంటే ఒక రకంగా రిస్క్ తీసుకుంటారు. రిస్క్ తీసుకునే వర్గం కాపు ఎస్సీ వర్గాలు రిస్క్ తీసుకుంటాయి. మీరు చూడండి